ఐపీఎల్ 18వ సీజన్లో ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్ తొలి విజయాన్ని అందుకుంది. వరుసగా 2 మ్యాచ్లు ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీంతో తలపడింది ఇవాళ గువాహటి వేదికగా. సో ఈ మ్యాచ్ చివరి వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఏదైతే రాజస్థాన్ రాయల్స్ ఒక మంచి స్కోర్ చేసింది, 183 రన్స్. అయితే రాజస్థాన్ ఇన్నింగ్స్లో నితీష్ రాణా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు, 81 రన్స్ చేశాడు, 10 ఫోర్లు 5 సిక్సర్లతో. అయితే మిగిలిన బ్యాటర్లలో రియాన్ పరాగ్ ఒక్కడే అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరు అనుకున్న స్థాయిలో రాణించలేదు. సో ఈ కారణంగానే ఒక దశలో 200 అబోవ్ స్కోర్ చేస్తుంది అనుకుంటే 182 183 వరకే పరిమితమైంది. సో ఇక్కడ నుంచి చేజింగ్లో చూసుకుంటే కనుక చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే వికెట్ కోల్పోయింది, అంటే తడబడుతూ సాగింది. పవర్ ప్లేలో కూడా అనుకున్న స్థాయిలో వాళ్ళు స్కోర్ చేయలేకపోయారు. కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు, చివరి వరకు మ్యాచ్ని తీసుకొచ్చాడు. సో రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిన తర్వాత అంటే ఇక్కడ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో. ఎందుకంటే గువాహటి పిచ్ ఫస్ట్లో బ్యాటర్లకు అనుకూలించినప్పుడు కూడా మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. వాళ్ళు రోల్లోకి వచ్చారు. ఆ పిచ్ స్లో బాల్స్తో కట్టర్స్తో వాళ్ళకి బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టారు. సో ముఖ్యంగా హసరంగా తన అద్భుతమైన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. 4 వికెట్లు, అది కూడా కీలకమైన వికెట్లు పడగొట్టాడు, అది కూడా కీలక సమయాల్లో. సో ఎక్కడికక్కడ వికెట్లు తీస్తూ శివన్ దూబే లాంటి అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన శివన్ దూబే అలాగే మిగిలిన బ్యాటర్లను కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ వాళ్ళని వికెట్లు తీస్తూ చెన్నై జోరుకి ఎక్కడికక్కడ బ్రేక్ వేశారు రాజస్థాన్ బౌలర్లు. ముఖ్యంగా స్లాగ్ అవర్స్లో లాస్ట్ 5-6 ఓవర్లో ఏ టీం అయినా కూడా చేజింగ్ చేసినప్పుడు దూకుడు కడుతుంది. సో చివరిలో ధోని జడేజా కూడా ఒక దశలో దాదాపుగా గెలిపించినంత పని చేసినప్పటికి పోరాడినప్పటికీ కూడా లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కి వైడ్ అయిన తర్వాత ఫస్ట్ బౌన్స్ అయిన తర్వాత సెకండ్ బాల్కి ధోని అవుట్ అవ్వడం ఇక్కడ చెన్నై ఓటమికి కారణమైందని చెప్పుకోవాలి. ధోని కూడా అనుకున్న స్థాయిలో షాట్లు కొట్టలేకపోయాడు. ఏదైతే స్పిన్ బౌలింగ్లో కేవలం సింగిల్స్కి మాత్రమే పరిమితం అయ్యారు. మనం చూసుకుంటే 18వ ఓవర్ కానీ 17వ ఓవర్ కానీ చూసుకుంటే 19వ ఓవర్ కానీ ఎక్కువ సింగిల్సే తీశారు. సో అక్కడ చూసుకుంటే మనం ఎందుకంటే వికెట్ చేజార్చుకోకూడదు, చివరిలో కొడదామన్న ఒక ప్లానింగ్తో ఆడినట్టు కనిపించింది. కానీ చివరి 2 ఓవర్లో కూడా ఫాస్ట్ బౌలర్లు అంటే అంతకుముందు పతిరాణా కానీ మిగిలిన లాస్ట్ ఓవర్ వేసిన సందీప్ శర్మ కానీ వాళ్ళు ఏం చేశారంటే కట్టర్స్ కానీ స్లో బాల్స్ కానీ అక్కడ బాల్తో కొట్టించారని చెప్పుకోవాలి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ని. మొత్తం మీద చెన్నై సూపర్ కింగ్స్కి వరుసగా 2వ పరాజయం. గతంలో ఏదైతే ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్కి ఇటువంటి పరిస్థితి అంటే అనుకున్న స్థాయిలో రాణించకపోవడం అనేది మనం ఎప్పుడో లాస్ట్ టైం కరోనా టైంలో జరిగిన సీజన్లో చూసాం. కానీ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ ఇంతమంది స్టార్ ప్లేయర్స్ ఉండి కూడా స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోతుంది. ధోని అంటే ఎక్కువ అతని మీద ప్రెజర్ అటువంటి సమయాల్లో చాలాసార్లు జట్టును గెలిపించాడు. కానీ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి కనిపిస్తుంది, అనుకున్న స్థాయిలో అతను ఆడలేకపోతున్నాడు అనేది మనకి ఈ 2-3 మ్యాచ్ల్లో స్పష్టంగా తెలుస్తుంది. సో ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్ కూడా ఇక్కడ ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు. ఆ క్రిటికల్ అంటే తీవ్రమైన ఒత్తిడి ఉన్న వేళ వాళ్ళందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పుకోవాలి. మొత్తం మీద చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీంను ఓడించడం ద్వారా తొలి విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్ మొత్తం మీద సీజన్లో బోణి కట్టిందనే చెప్పుకోవచ్చు.